హలో గాయ్స్, మల్లనగండి వాటర్ ఫాల్స్. చలో గాయ్స్, మల్లనగండి దగ్గరకు వచ్చేసినాం. మరీ ఫారెస్ట్ లాగా ఉంది ఇది. సో ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇదే మల్లనగండి. సో ఇక్కడ వాటర్ హెవీగా ఉన్నాయి. సో ఈ గేట్ వాళ్ళు ఎత్తితే ఈ పంట పొలాలకు నీళ్ళు వెళ్ళిపోతాయి. సో ఆ గండిలో ఉన్న వాటర్ కెనాల్ ద్వారా బయటకి ఇస్తారు. సో పైనుంచి వచ్చిన వాటర్ ఈ గండిలోకి ఇస్తారు. సో ఇదే మనకు మత్తడి టైప్ ఇది. సో బాగుంటుంది. గండి చూసేసినాం. సో లెట్స్ గో టు ద వాటర్ ఫాల్స్. చక్క వాటర్ ఫాల్ వెళ్ళి అందులో మనం జలగాలు ఆడుదాం. వాటర్ ఫాల్స్ జలగా. మా ఈరోజు సండే గాయస్, చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో జనాలు ఎక్కువైపోయారు. మనం ఇప్పుడు వాటర్ ఫాల్ చూడడానికి వెళ్దాం. సో యాక్చువల్లీ దీని కింద ఉంది వాటర్ ఫాల్. సో దాని కింద ఉంటుంది వాటర్ ఫాల్. సో అది చూడడానికి వెళ్తున్నాం. సో మేబీ అందులో కొట్టకపోవచ్చు. సో ఇక్కడ మల్లనగండి సముద్రం ఉంది. అందులో మనం స్నానం చేద్దాం. జస్ట్ వెళ్ళి వాటర్ ఫాల్ మాత్రం చూద్దాం ఖాళీ, అంతే. మల్లనగండి వాటర్ ఫాల్స్. సో మనం చూసినాం మల్లనగండి రిజర్వాయర్లో ఉన్న వాటర్ ఫాలో అవుతూ వచ్చి ఈ గుట్ట పైన కిందికి ఫాలో అవుతుంది. దీన్నే మల్లనగండి వాటర్ ఫాల్స్ అంటారు. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అదిరిపోతుంది. చాలా మంది వచ్చారు. సో చుట్టుపక్కల వెహికల్స్ కానీ జనాలు కానీ దగ్గర నియర్ బై ఒక 1000 మంది రావచ్చు. అంతకంటే ఎక్కువనే ఉంటారు. సో చాలా బాగుంది. మేబీ ఇంకొక నెల రోజుల వరకు ఇది టూరిస్ట్తో ఆడావిడి అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసిన. సో జలగాలు ఆడినా ఇందులో సూపర్గా ఉంది మల్లనగండి వాటర్ ఫాల్స్. ఎప్పుడైనా వస్తే సండే మాత్రం ప్లాన్ చేయకండి. పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు సండే. సో కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేము. సో ఎప్పుడు వచ్చినా కొంచెం హాలిడేస్ కాకుండా నార్మల్ వర్కింగ్ డేస్లో వస్తే ఎవ్వరు ఉండరు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లెట్స్ గో. ఇక సైనింగ్ ఆఫ్ వెళ్తున్నాం మేము. సరిపోయింది. సో వాటర్ ఫాల్ కింద ఇప్పుడే జలగాలాడి బయటకు వచ్చేసినాం. సో సరిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం. ఇక మీకు కనుక మల్లనగండి వాటర్ ఫాల్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్ సందీప్ సంజు ఆన్ ఫైర్.